హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కృష్ణ వీడియోస్. బ్యాలెన్స్ ఈజ్ బ్యూటీ. దేవుడి సామాన్ అంతా ఇలా క్లీన్ చేసేసుకున్నాను. 2-3 అవర్స్ పట్టింది. తోమేటప్పుడు తెలుస్తుంది అమ్మ ఇన్ని సామాన్ తీసుకున్నామా అని. మళ్ళీ పూజ చేసుకునేటప్పుడు ఇంకొకటి ఏమైనా తీసుకుందామా అనిపిస్తుంది. ఇది ఆడవాళ్ళకి మనకి సహజం కదా. ఓకే, బియ్యం కొలత వేసేసుకోవాలి. అరిసెలు నానబెట్టుకోవడానికి ఒక 1/2 కేజీ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇదిగోండి 1/2 కేజీ. ఇది పిండి బియ్యం, దొడ్డు బియ్యం అంటారు, పిండి బియ్యం అంటారు కదా. ఒక 1/2 కేజీ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా ఒకసారి కడుక్కొని నానబెట్టుకోవాలండి, ఎందుకంటే డస్ట్ అది ఉంటుంది కదా. ఇదిగోండి నేను ఒకసారి కడిగేసి అలా నానబెట్టేశాను. సంక్రాంతి కదండి, అరిసెలు చేద్దాం అనుకుంటున్నాను. అక్కడికి ఇక్కడికి బియ్యం కొంచెం తేడా ఉంటుంది. ఇక్కడ రైస్ ఏంటంటే కొంచెం కటుగా ఉంటాయి. మిగతా పిండి వంటలు చాలా ట్రై చేశాను కానీ అరిసెలు ట్రై చేయలేదు. దట్ ఇక్కడ అరిసెలు తడిపిండి పట్టారట. సో నేనే మిక్సీలో వేయాలి. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతానో చూద్దాం. ఫస్ట్ టైం అరిసెలు చలిమిడి చేశాను. చలిమిడి బాగా వచ్చింది. అరిసెలు మాత్రం ఇప్పుడు చేసి చూద్దాం. రండి మరి, ఇంకా ఎందుకు ఆలస్యం. ఎందుకంటే అరిసెలు నిన్న మధ్యాహ్నం 12 ఆ టయానికి నానబెట్టుకున్నాను. మధ్యలో 2 సార్లు కడిగేశాను. ఫ్రెష్గానే ఉంది. ఇప్పుడు వీటిని నీళ్ళన్నీ పారపోసేసి వడగట్టేసేయాలి. ఇవ్వండి, ఇలా చిల్లుల గరిటె ఉంటుంది కదా, ఇలా చిల్లుల గరిటెలో వడగట్టేసుకుంటే శుభ్రంగా నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు మనకి పిండి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను చెప్పాను కదా ఇక్కడ నేనే మిక్సీ వేయాలి. సో రెడీ అయిపోయింది మిక్సీ వేయడం కోసం. మిక్సీ వేసేస్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే మామూలుగా మనం అన్నం వండుకుంటాం కదా, నార్మల్ రైస్, ఆ బియ్యంతో చేసుకునేట్టయితే కనుక 3 డేస్ నానపెట్టండి. ఈ లావు బియ్యంతో చేసేటైతే కనుక ఒకరోజు నానపెట్టుకున్నా సరిపోతుంది. ఎప్పుడైనా సరే నానపెట్టిన తర్వాత 1 డే అయినా సరే 2-3 సార్లు మీరు క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. లేకపోతే బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. ఆ నీళ్లు పులుపు వాసన వచ్చేస్తాయి. రైస్ కూడా తేడా పడుతుంది. 3 రోజులు నార్మల్ బియ్యాన్ని నానబెట్టినప్పుడు కూడా 4-5 సార్లు కడుక్కోవాల్సి వస్తుంది. మీరు అప్పుడప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. ఏదైనా స్మెల్ అనిపిస్తే ఇంకొకసారి ఎక్కువ సారైనా మీరు మళ్ళీ ఫ్రెష్ వాటర్ తోటి క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకుంటూ ఉండండి. ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. టైం ఎక్కువ లేదు కదా అనేసి మీరు ఎక్కువసేపు నానపెట్టకుండా పెట్టారనుకోండి, పిండి పట్టించేటప్పుడు మనం బయట గ్రైండర్కి ఇచ్చేటప్పుడైనా అది ఫైన్గా రాదు. ఫైన్గా రాకపోతే అరిసెలు విరిగిపోతాయి. లేకపోతే నూనెగా నెయ్యిగా బాగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది. ఇలా బెల్లం నేను తురిమేసుకుంటున్నాను పాకం పట్టడం కోసం. ఈ బెల్లం ఏంటంటే నేను 450 గ్రామ్స్ దిమ్మెలు వస్తాయి కదా, దాంట్లో ఒక 100 గ్రామ్స్ ఉంచేసి 350 గ్రామ్స్ నేను వేసాను అనమాట. అంటే అరకిలోకి 350 గ్రామ్స్ బెల్లం పడుతుంది. కేజీకి 700 గ్రామ్స్ పడుతుంది. నేను ఇక్కడ బియ్యము కొంచెం యాక్చువల్గా కొంచెం 1/2 కేజీ ఇందాక కొలత చూసాం కదా, దాని మీద ఇంకొంచెం బియ్యం పోసుకున్నాను. అంటే ఒకవేళ గబుక్కున కావాల్సి వస్తే ఉంటుంది కదా అనేసి, లేకపోతే 2 చక్రాల్లో చెక్కలో చేసుకోవచ్చు, ఉంటుంది బియ్య పిండే కదా అనేసి. మీరు ఎప్పుడైనా సరే బియ్యం మిక్సీ వేసిన తర్వాత అడుగున గట్టిగా ఉంటుంది. ప్రతిసారి నీట్గా మీరు అడుగున ఉన్న గట్టిగా అతుక్కుపోయిన ఆ బియ్య పిండిని మొత్తం తీసి జల్లించండి. అలానే జల్లించేటప్పుడు గట్టిగా చేత్తో ప్రెస్ చేస్తూ పొడి మొత్తం కిందకు వెళ్ళిపోవాలి అన్నట్టు జల్లించకండి. పైపైన సులభంగా జల్లించండి, లేకపోతే రవ్వ వెళ్తుంది. నేనైతే ఏం చేస్తానంటే మిక్సీ ఆన్ చేసేటప్పుడు మూత పెట్టాను, తర్వాత మూత తీస్తాను. ఎందుకంటే పిండి బియ్యం వేసేటప్పుడు చాలా హీట్ అయిపోతుంది త్వరగా మిక్సీ. కాబట్టి
మూత తీయడం వల్ల అంత ఆవిరవ్వకుండా ఉంటుంది. నాకైతే ఇది బాగా వర్కౌట్ అయింది. ట్రై చేయండి. కానీ మీరు మర్చిపోవద్దు, ముందు మూత పెట్టండి, ఆన్ చేసిన తర్వాత మెల్లిగా మూత తీయండి. ఆఫ్ చేసేటప్పుడు మూత లేకపోయినా ఆఫ్ చేసేయచ్చు. ఇదిగోండి, గట్టిగా మాత్రం ప్రెస్ చేయకండి, పైన అనండి. పిండి ఎక్కువగా ఏం మిగలదు. ఎక్కువగా మిగిలితే మళ్ళీ మిక్సీ వేసుకోండి. ఫైన్ పౌడర్ అయ్యేల వరకు బాగా మిక్సీ పట్టండి, లేకపోతే అరిసెలు సరిగ్గా రావు. చెప్పాను కదండి ఇందాక కరెక్ట్గా మిక్సీ సౌండ్ వచ్చి వినిపించలేదని నేను మళ్ళీ చెప్తున్నాను. మిక్సీ ఇది తొందరగా వేడవుతుంది కదా, ఈ బియ్యం తడి బియ్యం వేయడం వల్ల మిక్సీ, అందుకని నేను మూత ఓపెన్ చేస్తాను. మీరు మర్చిపోకుండా చేయాల్సింది, వేసేటప్పుడు మిక్సీ ఆన్ చేసేటప్పుడు మాత్రం మూత పెట్టే ఆన్ చేయండి. ఆ తర్వాత మెల్లిగా మూత తీయండి. మీరు ఆఫ్ చేసేటప్పుడు మాత్రం మూత పెట్టే ఆఫ్ చేయాలి అలా ఏం లేదు, నార్మల్గా ఆఫ్ చేసేయచ్చు. పిండిని మాత్రం జాగ్రత్తగా మొత్తం జల్లించేసుకోండి. ఇక్కడ నేను ఫాస్ట్గా కనిపిస్తోందని మీరంతా ఫాస్ట్గా జల్లించకండి, కొంచెం మెల్లిగా జల్లించేసేయండి. మీకు చూపించడం కోసం నేను కొంచెం ఫాస్ట్ చేశాను, లేకపోతే ఈ ఒక్క వీడియోని ఇప్పటికే చాలా టైం తీసుకుంది. చాలా 1 అవర్ పైన అయిపోతుంది. అరిసెలు అంటే మనందరికీ తెలిసిందే, లాంగ్ ప్రాసెస్ కదా. అందులో ఈ పిండి కొంచెం బయట పట్టిస్తే మనకి కొంచెం పని తగ్గుతుంది. కానీ సరే, ఎలాగూ అరకిలోకి బయట పట్టించడం కూడా కష్టమే, అంతకంటే ఎక్కువ కూడా తినలేము, ఎక్కువ మంది ఏం లేవు కదా. ఎక్కువ మంది ఉంటే చక్కగా ఎక్కువ అరిసెలు చేసుకోవచ్చు, అప్పుడు బయట పట్టించుకోవచ్చు. ఇదిగోండి, బాండి పెట్టేసేసాను. పెట్టేసి ఆ బెల్లం ఎంత పట్టింది, 350 గ్రామ్స్ బెల్లం బాండీలోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఏమనుకోకండి, ఈరోజు నా వాయిస్ కొంచెం బాగాలేదు, క్లారిటీ అయితే ఉందనుకుంటున్నాను. కొంచెం గరగరమంటోంది. ఇదిగోండి, చిన్న గ్లాస్ వాటర్ వేయాలి పాకం పట్టుకోవడానికి. కొంచెం కోల్డ్ అండ్ కాఫ్గా ఉంది. కొంచెం వేడైన తర్వాత కరిగిపోతుంది కదండి బెల్లం, కరిగిపోయిన బెల్లాన్ని వడకట్టేసుకోవాలి. ఏదైనా నలకలు అలాంటివి ఉంటుందేమో అని ఒక్కసారి టీ ఫిల్టర్ ఉంటుంది కదా, దాంతో ఒక్కసారి వడగట్టేసుకుంది. నాకైతే ఏమి నలకలు అదేమి రాలేదు ఈ బెల్లంలో, బాగుంది బెల్లం. యాక్చువల్గా ఇది మాకు ఇక్కడ అదే బెల్లం దొరికింది, అరిసెల బెల్లం కాదు, నార్మల్ బెల్లమే. నేను దాంతోనే చేసేసాను. అదిగోండి, ఏమీ నలకలు ఏం లేదు, నీట్గానే ఉంది. మళ్ళీ ఆ వడకట్టిన బెల్లం పాకాన్ని బాండీలోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. షిఫ్ట్ చేసేసుకొని పొయ్యి ఆన్ చేసేసుకుందాము. ఇది ఇప్పుడు పాకం రావాలి. చాలామందికి అందరికీ భయం ఎక్కడ వేస్తుందంటే అరిసెల పాకం దగ్గర. పాకాన్ని బాగా అబ్జర్వ్ చేయండి. అలా కొద్దిగా కదిలిస్తూనే ఉండండి, అలా వదిలేసేయకండి. పొయ్యి మీద పెట్టి పాకం పెట్టిన ఎప్పుడైనా సరే మనం అవతలికి వెళ్ళకూడదు, అక్కడే ఉండి చూసుకోవాలి. కొంచెం అలా కదిలిస్తూ ఉండండి. అప్పటి వరకు ఇంకా పాకం రాలేదే అన్నట్టు ఉంటుంది, గబుక్కున వచ్చేస్తుంది పాకం. అందుకని దాన్ని కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండండి. 1-2 సార్లు చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. ఏదైనా ట్రై చేస్తే రాంది ఏమీ ఉండదు. ఒకసారి చెడిపోయినా కూడా ఏం పర్వాలేదు, కొంచెం కొంచెం ఎక్కువ వేయకుండా 1/2 కిలోనే చేసుకోండి ఫస్ట్. అలవాటైతే ఏమీ ప్రాబ్లం లేదు. తర్వాత కేజీ ఏంటి, మీరే 10 కేజీలు చేసేస్తారు ఈజీగా. కాకపోతే 10 కేజీలు తినడానికి అంతమంది ఇప్పుడు జనం ఉండడం లేదు ఇంట్లో. అదిగోండి, దగ్గర పడుతోంది, వచ్చేస్తుంది పాకం అరిసెలకి. ఈ అరిసెలు పాకం చేసేటప్పుడు కమ్మటి వాసన వస్తుంది కదండి, బెల్లం కదా, కమ్మగా ఉంటుంది. వచ్చేసింది చూడండి, ఆ నురుకు కూడా అర్థమైపోతుంది, ఒకలాంటి చిక్కదనం వచ్చేస్తుంది. అదిగోండి, ప్లేట్లో వేసుకుంటే ముద్ద పాకం రావాలి, టంగుమని సౌండ్ రావాలి. ఈజీగా చేతికి వచ్చేసింది చూడండి, టంగుమని సౌండ్ అలా రావాలి.
అయిపోయి నేను ఆల్రెడీ ఆఫ్ చేశాను. నాకు అర్థమైపోయింది వచ్చేసిందని. కొంచెం అలవాటు ఉంది కదా చేయడం, అందుకని నాకు పాకం వచ్చేసిందని అర్థమైపోయింది. బియ్యం పిండి దాంట్లోకి ఆఫ్ చేసేసుకున్న తర్వాత, స్టవ్ ముందు ఆఫ్ చేసేసుకోవాలండి. ఆఫ్ చేసేసుకున్న తర్వాత కొంచెం కొంచెం బియ్యం పిండి వేస్తూ తిప్పుతూ ఉండాలి. ఒకేసారి బియ్యం పిండి వేసేయాలి. అలా వేసేస్తే ముద్దలు ముద్దలుగా కడుతుంది. ఆ తర్వాత తిప్పడం కష్టమవుతుంది. కొంచెం నెయ్యి వేసుకోవాలి. నేను యాక్చువల్గా ఈ బియ్యం పిండి వేసుకోక ముందే నెయ్యి వేసుకోవాలి, నేను మర్చిపోయాను. కొంచెం నువ్వులు, బియ్యం పిండి, నువ్వులు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. నాకు మరీ ఎక్కువైపోతే నువ్వులు టేస్ట్ డామినేట్ చేస్తుందేమో అనేసి నేను కొద్దిగా వేశాను. కొంచెం కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. కొంతమంది అరిసెల పైన నువ్వులు అద్దితే చాలా ఇష్టంగా ఉంటుంది. అలా అయినా మొత్తం పిండి ప్రిపేర్ అయిపోయిన తర్వాత అలా అయినా ముద్దకి అద్దుకోవచ్చు. నేనైతే దీంట్లోకి వేసేసాను. నాకు ఆ అరిసెలు పైన అద్దితే కొంచెం నూనెలోకి అంతా బయటికి వచ్చేస్తూ ఉంటుంది మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు. అదంతా మాడి మళ్ళీ పచ్చిగా అరిసెలు వేసినప్పుడు దానికి అతుక్కుంటూ అట్లా ఉంటుంది. అందుకనే నాకు అది అంత ఇంట్రెస్ట్ లేదు. దీంట్లో ఇలా జాగ్రత్తగా బాగా కలుపుకోండి, ఉండలు రాకుండా. ఇష్టమైతే ఇలాచీ పౌడర్ కూడా ఇంత క్వాంటిటీకి ఒక 5-6 ఇలాచీ దంచి వేసేసుకోవచ్చు. నాకు ఇలాచీ ఫ్లేవర్ ఇష్టం లేదు, నేను అందుకని యాడ్ చేయడం లేదు. కానీ ప్రతిసారి పిండి కొద్ది కొద్దిగానే యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకుంటే ఉండకట్టకుండా ఉంటుంది. ఒకేసారి వేసుకుంటే, అంటే నేను పదే పదే చెప్తున్నానని వేరేలా అనుకోకండి. మనం చాలా వరకు స్టార్టింగ్లో టెన్షన్కి గబగబా పిండి వేసేసి వేడి తగ్గిపోతుందేమో అని చేసే మిస్టేక్ అదే. గబగబా మొత్తం పిండి వేసేసి కలిపితే అది కలపలేము, అది బాగా తొందరగా ఈజీగా మెల్ట్ అవ్వదు. కలపకపోయేటప్పటికి ఉండగా వస్తుంది. అది అరిసెలు చేసుకొని వేగిన తర్వాత కూడా ఆ పచ్చిదనం డ్రైగా ఉంటుంది, నూనెలోకి అంతా కూడా అది పగిలినట్టుగా వస్తుంది. అందుకనే నేను ఇన్నిసార్లు చెప్తున్నాను, జాగ్రత్తగా కలుపుకోండి, కొంచెం కొంచెం వేసుకోండి, చూసుకుంటూ వేసుకుంటే ఆ టైట్నెస్ సరిపోతుందా లేదా అన్నది ఈజీగా అర్థమైపోతుంది. దాదాపుగా ఇంకొకసారి వేస్తే సరిపోతుంది. మీకు కనిపిస్తోంది చూడండి, ఇంకొకసారి వేస్తే సరిపోతుందండి. ఇంకా బాగా కలపండి, ఏం పర్వాలేదు. ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది. అరిసెలు బాగా వస్తాయి, మనకి క్యాలరీస్ కూడా బాగా ఖర్చు అవుతాయి. తర్వాత ఎంచక్కా అరిసెలు 2-3 అరిసెలు తినేయచ్చు. క్యాలరీస్ పని చేసి చేసి క్యాలరీస్ తగ్గిపోతాయి కదా. మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసి, మీరు ఇంకొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే నో ప్రాబ్లం, నెయ్యి మన ఇష్టం, ఇంకో 2 స్పూన్లైనా వేసుకోవచ్చు. అదిగోండి రెడీ అయిపోయింది, అరిసెల పిండి రెడీ. ఇది ఇంకొంచెం ఫాస్ట్గా చూపిద్దాం అనుకొని ఇంకా ఫాస్ట్గా చూపిస్తే ఆ పిండి ఎంత గట్టిదనం కావాలి అరిసెకి అన్నది కొత్తగా చేసే వాళ్ళకి అర్థమవుదనేసి నేను కొంచెం స్లోగానే ఉంచేసాను. బాగా కలపండి, కలిసింది అన్న తర్వాత కూడా ఇంకొంచెం బాగా కలపండి. అదిగోండి అలా ముద్ద తీస్తే అలా ముద్ద రావాలి, చక్కగా వచ్చేసింది. వీలైనంత వరకు ఎక్కువ అరిసెలు వేయం కదా అని చిన్న బాండి పెట్టకండి. వీలైనంత వరకు కొంచెం పెద్ద బాండి పెట్టుకోండి. అప్పుడు నూనె చిందకుండా ఉంటుంది, మన మీద పడుతుందేమో అన్న భయం కూడా లేదు. కొంచెం ఎంత కాదనుకున్నా డీప్ ఫ్రై చేసినప్పుడు పక్కకి చిందుతూ ఉంటుంది. ఇలా పెద్ద బాండి పెట్టుకుంటే డెఫినెట్గా అటు ఇటు చిందులేమీ పడదు. ముందు శాంపిల్గా ఒక చిన్న అరిసె వేసి చూద్దామని ఒక చిన్నది రెడీ చేసుకున్నాను. అంటే ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అదొకటి. నేను
ఫస్ట్ వేసింది ఎందుకు పెడతారో తెలియదు కానీ ఫస్ట్ నుంచి ఇంట్లో ఒక అరిసె ఏదైనా సరే డీప్ ఫ్రై చేసినప్పుడు ఇట్లా పిండి వంటలు చేసినప్పుడు మొదట కొద్దిగా చక్కెర అయినా ఎన్ని అది కొంచెం పొయ్యి మీద పెట్టేస్తారు. వేగిన తర్వాత అలవాటు ఎందుకు చేస్తారో నాకు తెలీదు, నేను ఎప్పుడు అడగలేదు. నాకు కూడా అలా చేసే అలవాటు ఉంది. ఇదిగోండి, ఒక ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, అది కట్ చేసేసుకున్నాను. మరీ పల్చగా కాకుండా ప్లాస్టిక్ కవరు, మరీ మందంగా కాకుండా మధ్యస్థంగా ఉండేలా చూసుకోండి. దానికి నేను రాయటానికి నెయ్యే తీసుకున్నాను. అదిగోండి, అలా పొయ్యి మీద పక్కన పెట్టేస్తాను. నెయ్యి రాసేసి ఫస్ట్ ఒక చిన్న ముద్ద తీసుకొని ముద్దను గుండ్రంగా చేసేసుకొని అరిసెలు ఒత్తేసుకోవాలి. ఆ ఒత్తేసుకునేటప్పుడు కూడా మన చేతికి కూడా టచ్ అవ్వకుండా కొంచెం నెయ్యి తీసుకొని చేతికి అప్లై చేసేసుకొని రాసేసుకుంటే అరిసెలు నీట్గా వస్తుంది. చిన్నగా చెయ్యండి. అరిసెలకి ఎప్పుడు కూడా నూనె మరీ సలసలా కాగిపోక్కర్లేదు, కొంచెం కాగితే చాలు. ఎందుకంటే సిమ్లో పెట్టుకోక్కర్లేదు, హైలో కాదండి, మధ్యస్థంగా పెట్టుకోవాలి మంట. ఎందుకంటే దీనికి అరిసెల పిండికి ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసాం అనుకోండి, అరిసెలు మాడిపోతాయి. పైనేమో మాడు రంగు వచ్చేస్తుంది, లేకపోతే ఎర్రగా కనిపించిన లోపల పచ్చిగా ఉంటుంది. అలా తినడానికి బాగుండదు, అలా తిన్న కడుపులో నొప్పి కూడా వస్తుంది. ఆల్రెడీ మనం చేసుకునేదే ఈ అరిసెలు కొత్త బియ్యంతో చేసుకుంటాము. అందుకని స్టవ్ మాత్రం తొందరగా అయిపోవాలి అని హై ఫ్లేమ్ పెట్టకండి, మీడియం ఫ్లేమ్లోనే వంట అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఒక్కొక్కసారికి ఒక్క అరిసె వేయాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం వెడల్పు బండినే కాబట్టి 3, 4 అరిసెలు, 5 అరిసెలైనా వేసుకోవచ్చు. కానీ అటు ఇటు టచ్ అయిపోతుంది అనుకుంటే 3, 4 అరిసెలు వేసుకోండి. వేపు చూసుకోండి, మరీ నలుపు రానియద్దు. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఒత్తడానికి నేను ఒక స్టీల్ గిన్నె కింద ఒక స్టీల్ ప్లేట్ పైన పెట్టుకున్నాను, దాంతో ప్రెస్ చేసేస్తాను. నాకు ప్రెస్ చేయడానికి వేరేవేమీ లేవు, అయినా వీటితో చక్కగా వస్తుంది. ఇదిగోండి, ఆ కలర్ చూశారు కదా, అదే కలర్ రానియండి. ఇదిగోండి, ఈజీగా ప్రెస్ చేసేసుకోవచ్చు. నూనె అంతా పక్కకి వెళ్ళిపోతుంది. మరీ గట్టిగా ఒత్తేసేయకండి, అరిసెలు మరీ గట్టిగా ఒత్తేస్తే గట్టిగా అయిపోతాయి, అది సప్రెస్ అయిపోతుంది అరిసెల పిండి. మీడియంగా ప్రెస్ చేసుకోండి, నూనె వెళ్ళిపోతుంది, ఏమీ ఉండదు. అరిసెలన్నీ ఎప్పటికప్పుడు ప్లేట్లో ఒకదాని మీద ఒకటి కాకుండా పక్క పక్కన పెట్టండి. మళ్ళీ ఈసారి అరిసెలు పెట్టేటప్పుడు ఫస్ట్ మనం వేసాను చూసారా, ఇప్పుడు 3 అరిసెలు వేస్తాము. 3 మూడోది వేసిన తర్వాత మళ్ళీ మూడో దాని మీద 4వది పెట్టకుండా మొదటి దాని మీద పెట్టుకోండి. అప్పుడు ఒక అరిసె అతుక్కోకుండా ఉంటుంది, కొంచెం వేడి తగ్గుతుంది కదా మొదటి అరిసె. అలాగా ఆ 3, 4 అట్లా పెట్టుకొని ఒక లైన్లో అలా పెట్టుకుంటూ రండి. అప్పుడు అరిసెకి మధ్యలో బటర్ పేపర్స్ ఇట్లాంటివి పెట్టే అవసరం రాదు. కొంతమందికి అరిసెలు ఒకటి అతుక్కుపోతూ ఉంటాయి. ఇలా చేయడం వల్ల అరిసెలు మీకు అతుక్కుపోకుండా వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా ఏ పిండి వంట అయినా సరే, అరిసెలే కాదు ఏదైనా సరే, నూనెని కొంచెం అటు ఇటు కదిలిస్తూ ఉండండి. అది వేగిపోయేంత వరకు ఇక దాని జోలి వెళ్ళక్కర్లేదు అన్నట్టు కాకుండా మధ్యలో కొంచెం అటు ఇటు, అదిగోండి అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఎటు వేగలేదో చూసుకుంటూ, అసలు నూనె కూడా కొంచెం మూవ్ అవుతూ ఉండాలి. మనకి బయట చూడండి, పెద్ద పెద్ద కళాయిలు పెట్టి ఈ చిప్స్, పకోడీలు, బజ్జీలు ఇవన్నీ వేస్తారు కదా, వాళ్ళు ఎప్పుడు చూడండి చిల్లులు గెరిటతోటి ఆయిల్ని కదిలిస్తూనే ఉంటారు. నేను ఒకసారి అడిగాను, ఎందుకలా ఆయిల్ని కదిలిస్తూనే ఉన్నారంటే, అలా చేయడం వల్ల ఈవెన్ కలర్ వస్తుంది, ఆయిల్కి హీట్ ఒకేలా ఉంటుందన్నారు.
వాళ్ళు చెప్పినప్పటి నుంచి నేను అలా చేస్తున్నాను. నాకైతే బాగా వస్తున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈవెన్గా ఉంటుంది. ఒక చోట మాడు రంగు రావడం, ఒక చోట లేత రంగు రావడం కాకుండా ఒకటే కలర్ వస్తుంది అలా చేయడం వల్ల. చిన్నగా చూస్తూ చూస్తూ ఒక్కొక్కటి అరిసెలు కంప్లీట్ అవుతూ ఉన్నాయి. అదిగోండి అరిసెలన్నీ కంప్లీట్ అయిపోయాయి, రెడీ అయిపోయాయి. ఇదిగోండి 1/2 కేజీకి ఇన్ని అరిసెలు అయ్యాయండి. బాగా వచ్చాయి. నేను ఫస్ట్ ట్రై చేద్దాం రండి అని కొంచెం టెన్షన్ పడ్డాను. అరిసెలు ఒక్కొక్కసారి పాడైందంటే, నూనె ఎక్కువ పీల్చడం, పగిలిందంటే అస్సలు తినాలనిపించదు, బాగుండదు టేస్ట్. ఈ బియ్యం కొంచెం ఇక్కడ కటువుగా ఉంటుందని కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను. కానీ అమ్మయ్య, లలితమ్మ వారి దయ వల్ల చక్కగా వచ్చాయి. ఆత్రం ఎక్కడ ఆగుతుంది? ఆ అడుగున అరిసె తీసుకొని తినాల్సింది. కొంచెం చల్లగా ఉండేది, పైన అరిసె తీసుకొని కొరికేసాను. ఆహా, బాగా కాలింది నోరు. అయినా అరిసె చాలా టేస్టీగా ఉంది. అసలే నేను వేడి పట్టలేను, కొంచెం చల్లారిన తర్వాత తినాలి కదా. కానీ అరిసె దాదా తినేయి అంటోంది. అందుకని తినేస్తున్నాను. బాగుందండి, సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడే వేసాం కదా, కొంచెం క్రంచీగా అట్లాగా ఉంటుంది. ఒక 1/2 అవర్ 1 అవర్ పోయిన తర్వాత ఇంకొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడే కదా నూనెలో వేగింది, వేడివేడిగా ఉంది. ఆ చేత్తో ఈ చేత్తో పట్టుకుంటూ తినేస్తున్నాను. సూపర్గా ఉంది అరిసె. నోరు కాలింది కదా అని చెప్పి గబుక్కున అరిసెలను కానీ ఏదైనా వేడి పదార్థం మింగేయకండి, లోపల పొట్ట బాధపడిపోతుంది. ఆ నోట్లోనే కొంచెం ఉఫు అనుకుంటా తినండి. ఇలా సంక్రాంతికి ముగ్గులు కూడా వేసేసాను. పండగ రోజు పనులు స్టార్ట్ అయిపోయాయి. పొంగల్ చేయడం కోసం గిన్నెకి పసుపు అంతా రాసి రెడీ చేసేసుకుంటున్నాను. నేను పొయ్యి దగ్గర పండుగ రోజుల్లో తప్పకుండా పొయ్యి మీద అది క్లీన్ చేసిన తర్వాత ముగ్గు వేస్తాను. పొయ్యి పక్కన అంతా కూడా పొయ్యి మీద కొంచెం పసుపు కుంకుమ అట్లా కూడా దాంతో కూడా ముగ్గు వేసేస్తాను. నేను ఆవు పాలు యూస్ చేస్తున్నాను పొంగల్కి. నాకు దేవుడికి నైవేద్యం పెట్టడానికి మాత్రం తప్పకుండా ఆవు పాలను యూస్ చేస్తాను. బాగుంటుంది. ఆవు పాలతో పొంగల్ చేస్తే సాఫ్ట్గా ఉంటుందండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అలానే మనం తర్వాత బెల్లం వేస్తాం కదా. నాకేమో ఆవు పాలతో చేస్తున్నప్పటి నుంచి ఆ బెల్లం వేసినప్పుడు ఒక్కసారి కూడా విరగలేదు. నేను ప్రతి పండక్కి కూడా ఆల్మోస్ట్ ఆల్ రోజు కూడా నేను దేవుడికి పూజ చేసుకునేటప్పుడు కొద్దిగా పానకం వడపప్పు పెడతాను. పండగ రోజుల్లో అయితే తప్పనిసరిగా రోజువారీలో ఒక్కసారి ఎప్పుడైనా మిస్ అయినా సరే పండగ రోజుల్లో మాత్రం తప్పనిసరిగా పానకం వడపప్పు తప్పనిసరిగా పెట్టేస్తాను. ఆ పానకానికి మిరియాలు దంచేసుకున్నాను. నాకు ఈ చక్కరోలు ఎంత నచ్చుతుందో. ఆ చక్కదాంతో నలగదేమో అనుకుంటారు కానీ బాగా నలుగుతుందండి, భలే బాగుంటుంది. ఉండ్రాళ్ళు చేయడం కూడా పండక్కి నేను చేస్తాను. పచ్చి ఉండ్రాళ్ళు నిన్న బియ్యపిండి వేసుకున్నాం కదా అరిసెలకి, దాంట్లో కొంచెం బియ్యపిండి మిగిలింది. నాకు ఇంకా అక్కడికి పని సరిపోయింది టైము. దాంతో నేను ఇంకా చక్రాలు ఇట్లాంటివి ఏమి వేయలేదు, ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న. కొద్దిగానే మిగిలింది, ఒక 150 గ్రామ్స్ అలా మిగిలింది బియ్యపిండి అంతే. అది ఎటు చక్రాలు కట్టి ఇటు కాదులే అని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. దాన్ని ఇప్పుడు తీసి పచ్చి ఉండ్రాళ్ళు చేస్తాను. కొంచెం బెల్లము కలిపేసి, అది ఉండ రాకపోతే ఒక చుక్క నెయ్యి వేసేసి ఒక 5 ఉండలు కానీ 9 కానీ 11 కానీ, నేను ఇప్పుడైతే ఒక 5 ఉండలు చేస్తున్నాను. మామూలుగా అయితే బియ్యపు రవ్వతో కూడా చేస్తాను, కానీ ఇన్ని పిండి వంటలు చేస్తే తినాలి కదండి, ఖర్చు అవ్వట్లేదు. అందుకని ఒక పచ్చి ఉండ్రాళ్ళే చేసేసి ఒక 5 చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను.
మళ్ళీ ఇంకొంచెం బియ్యపిండి మళ్ళీ ఎందుకు తీస్తున్నానా అనుకుంటున్నారా? నేను పిండి దీపాలు పెడుతున్నాను. ఈ మధ్య ఎప్పుడూ ఈ పండుగ రోజులు కానీ మధ్యలో నాకు ఎప్పుడైనా పెట్టాలనిపించిన శనివారాలైనా సరే నేను బియ్యపిండి దీపాలు పెడుతున్నాను. దీంట్లో కూడా బియ్యపిండి, బెల్లము ముద్ద రాకపోతే కనుక కొంచెం నెయ్యి వేసేసి ముద్ద చేస్తున్నాను. అది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్లనో మరి నేను ఎప్పుడు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి చేయలేదు. వెంటనే అప్పటికప్పుడే నేను చలిమిడి చేసిన తర్వాత వెంటనే ఇలా పిండి దీపాలు కూడా చేసేస్తాను. అందుకని నాకు విరిగినట్టుగా ఎప్పుడు రాలేదు. చాలా ఈజీగా చక్కగా వచ్చేసేవి. కానీ ఈసారి కొంచెం ఇబ్బంది పెట్టేశాయి. కొంచెం విరిగినట్టుగా వస్తుంది. తడి అట్లా విరిగినట్టుగా వస్తుంటే ఒక్క చుక్క అలా తడి అద్దుకొని చేస్తే నీట్గానే వచ్చేసింది. పులిహోర ఈసారి నిమ్మకాయ పులిహోరే చేస్తున్నానండి. ఇంట్లో ఇద్దరికి జలుబు దగ్గు ఇలా ఉంది. అందుకని మళ్ళీ చింతపండు పులిహోర ఎందుకులే అనేసి నిమ్మకాయ పులిహోర చేసేస్తున్నాను. జలుబుకు కూడా నిమ్మకాయ మంచిది కదా. దీనికైతే మరి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. నిమ్మకాయ పులిహోరకి కొంచెం తక్కువ వేసేసుకోవచ్చు. అదిగోండి పిండి దీపాలు బాగానే వచ్చాయి ఫైనల్లీ. ఇందాక పక్కన మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, పొంగలి గిన్నె మీద నేను మూత పెట్టలేదు. మూత పెడితే పొంగిపోతుంది. దట్టు పైకి పాలు వచ్చేసాయి. నేను అబ్జర్వ్ చేయట్లేదేమో అనుకుంటున్నారేమో. కాదు, దాంట్లో ఒక గరిటె కానీ స్పూన్ కానీ పెట్టేస్తే పొంగకుండా ఉంటుంది. సిమ్లోనే పెట్టి చేస్తాను, హైలో అస్సలు పెట్టను. ఒకసారి మాడిపోతుంది, పొంగిపోతుంది. నిమ్మకాయ పులిహోర కలపడం కూడా అయిపోయింది. ఎంత స్పూన్తో కలుపుతూ ఉన్నా కూడా ఆ చేత్తో కలిపితే ఆ కిక్కే వేరప్ప. టేస్ట్ బాగుంటుందండి చేత్తో కలిపితే. కొంచెం నీట్గా కలుస్తుంది, మొత్తం ఈవెన్గా కలుస్తుంది. నేను ఈసారి రెండు ఐటమ్స్ చేశాను. దేవుడి దగ్గర ఇంకా కంపల్సరీగా రోజు కూడా ఒక చిన్న ముగ్గు వేస్తాను. పండక్కి ఇంకొద్దిగా మరి దేవుడి దగ్గర కూడా పెద్ద పెద్ద ముగ్గులు వేస్తే పూజ కూర్చోడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం చిన్న ముగ్గులు అలా వేసేసుకొని, నాకు ముగ్గు వేయడం అంటే చాలా ఇష్టం అండి. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కదా, బయట ఎంత వేసినా మళ్ళీ దేవుడి ముందు కూడా కొంచెం ముగ్గు వేసుకుంటే ఏదో మనసుకు ఆనందంగా ఉంటుంది. మనకి ఇష్టమైన పనులు చేస్తూ ఉన్నప్పుడు అది కష్టంగా అనిపించదు కదా. చేస్తూ ఉండి లాస్ట్లో అలా చూసుకుంటే ఎంత బాగుంది అనిపిస్తుందో. ఎందుకంటే కొంచెం కలర్స్ వేసావి. నేల మీద ముగ్గు ఒక్కటి వేస్తే అస్సలు ఏమీ కనిపించడం లేదు. వైట్ ఫ్లోర్ కదా మొత్తం, అందుకని మళ్ళీ కలర్స్ వేసేసాను. పూజ నేను ఘనంగా అని కాదు కానీ ఎక్కువసేపు ఒక 1 hour అలా పడుతుందండి నాకు పూజ. ఈసారి పూలు దొరకడం నాకు ఎంత కష్టమైపోయిందో. ఎందుకో వెళ్ళడం కూడా కొంచెం లేట్గా వెళ్ళాను. ఇంట్లో పనంతా చేసుకొని వెళ్ళేటప్పటికి పూలన్నీ అయిపోయాయో మరి ఏమో. మాకు బాగానే దొరుకుతాయి పూలు, చాలా రకాల పూలే దొరుకుతాయి. అన్నీ అయిపోయాయి. వెతగ్గా ఒక్క చోటే ఏదో సరే తీసుకెళ్ళు అని ఏదో నా మీద జాలిబడి ఇచ్చినట్టుగా 4 పూలు ఇచ్చాడు. అలా సరిపుచ్చేసాను. పూజకి కూడా అన్ని రకాల పూలు ఎక్కువగా ఉంటే అలంకరించుకుంటే ఎంత బాగుంటుందో. నాకు అలంకరణ అంటే చాలా ఇష్టం అండి. వీలైనంత వరకు నాకు వచ్చినట్టు పర్వాలేదు, ఓ మాదిరిగా బాగానే చేస్తాను అలంకరణ. అది మళ్ళీ పూజ అంతా అయిపోయిన తర్వాత కూడా అటు ఇటు తిరుగుతూ అలాగా దేవుడి దగ్గర అలంకరణను అలా చూసుకుంటూ ఉంటాను. నాకు మొదటి నుంచి కూడా అలా పూజ చేసినప్పుడు ఫొటోస్ వీడియోస్ తీయడం అలవాటు. ఆ తర్వాత కూడా నాకు తోచినప్పుడు అప్పుడప్పుడు కూడా నేను ఆ వీడియోస్ని చూసుకొని అలంకరణ ఎంత బాగుందో అని నాకు అలా అదిగోండి అలా చిన్న వీడియో తీసుకుంటాను. అప్పుడప్పుడు అలా చూసుకొని ఏంటో సంబరపడిపోతూ ఉంటాను. కళ్ళకి మనసుకి ఆనందంగా ఉంటుంది.
అందులో దేవుడి దగ్గర చెప్పేదే లేదు. ఆ హ్యాపీనెస్సే వేరు. హాయిగా ఉంటుంది. ఇలా చక్కగా పెట్టుకున్నప్పుడు ఈసారి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంకేం విగ్రహం తీసుకుందామా అనిపిస్తుంది. ఈసారి అత్తయ్య గారు వాళ్ళు కాశీ వెళ్ళినప్పుడు ఇంకేదైనా తెప్పించుకోవాలండి. వాళ్ళు ఫ్రీక్వెంట్గా కాశీ వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు ఇంకా ఏదైనా తెప్పించుకోవాలి. అలాగా ఇంకా ఏదో ఎన్ని పూలున్నా ఇంకా పూలు ఇవ్వే అన్న ఫీలింగ్. ఇలా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీరందరూ కూడా చక్కగా పూజ చేసుకొని ఉంటారు కదా. పండగ కదా 4 ఫోటోలు దిగుదామని చెప్పి మా వారిని అంటే ఒక చిన్న వీడియో దాంట్లో నుంచి ఫొటోస్ తీసుకొని ఒక వీడియో తీశారు. అది నా ఫొటోస్ కాకుండా మా వారు నేను చిన్న వీడియో దిగాము. ఇందాక దేవుడికి వెన్న కూడా నైవేద్యం చేసి పెట్టాను. ముందు వెన్న తిన్నాను. పచ్చి ఉండ్రాళ్ళు టేస్ట్ కూడా బాగుంటుందండి. అది పచ్చిదే అని తినలేకుండా ఏం కాదు, చక్కగా ఉంటుంది. నెయ్యి, బియ్యపిండి ఇవన్నీ వేసాం కదా, బెల్లం బాగుంటుంది. పొంగలి బాగుందండి. ఆవు పాలతో కదా, నాకు చాలా ఇష్టం. ఆవు పాలంటే సాఫ్ట్గా ఉంటుంది. ఈసారి మా వారికి చెప్పలేదు ఇది ఆవు పాలని. చాలా బాగుంది అన్నారు. తర్వాత చెప్పాను ఈ ఆవు పాలతోటే ఈరోజు చేసింది కూడా అనేసి. పులిహోర కూడా బాగా కుదిరింది. అదేంటో విడిగా మనం పొంగలి పులిహోర ఎన్నిసార్లు చేసుకున్నా దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యానికి వచ్చిన ఆ టేస్ట్ మాత్రం అది వేరే లెవెల్ కదా. ప్రసాదమే సూపర్గా ఉంటుంది. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. టాటా, టేక్ కేర్, బాయ్ బాయ్.